It is a pleasure to be associated with Star Hospital, and Dr. Mannam is doing a phenomenal job, and is a rare breed of surgeons, as I was telling to Mark before, who can perform these kind of surgeries. So we are going to, it is the same operation which is done through a keyhole, and he is the person in India who will revolutionize this technique and bring to city of Hyderabad. And దీనిలో ఏంటంటే మనం చేసేది గోపిచంద్ గారు చెప్పినట్టు మనం బ్రెస్ట్ బోన్ను కట్ చేయకుండా చిన్న రంధ్రం చేసి సైడ్లో పక్క ఎముకలను కూడా బ్రేక్ చేయకుండా చెస్ట్ వాల్ నుండి వచ్చి ఒక ఆర్టరీని తీసి దాని తర్వాత వెయిన్ కాలులో నుండి తీసి ఈ నరాలను చిన్న రంధ్రం ద్వారా ఈ బైపాస్ ఆపరేషన్ చేస్తారన్నమాట. దీనివల్ల పేషెంట్ హాస్పిటల్లో ఉండడం చాలా తగ్గుతుంది. రక్తం blood loss will be minimal. And Dr. Mannam did the case earlier yesterday, and he lost only 25 cc's of blood. Normally you expect around at least close to 250-300 minimum, even if you do bypass surgery half pump. So the person who has had a bypass surgery with a 25 cc's of blood loss, and maybe if he is willing, he is ready to go home today. So that is a phenomenal accomplishment on any part, and this will this way he doesn't need to lose any wages. He can get back to his professional life on a relatively short time. So and the hospital cost will be less. And this operation, in my view, is best suited for Indian population. Why? Because genetically we are short. So the aorta and the blockages are close by. So దీనివల్ల మన భారతీయులకు మన తెలుగు వారికి ఈ ఆపరేషన్ అనేది చాలా సులభంగా ఉంటుంది, చాలా సౌకర్యంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది అన్నమాట. And there is no better person than Dr. Mannam who can do this operation, and he has already done it. And we are here to train, to pass on this technology to others. And Dr. Rahul is one of the pioneers. I can't claim that I started this operation because I started only in 2007 and they started way earlier. So we have the world leader here, and we have a very proficient, respectable, honored surgeon here. So there is no better way than this venue to learn and to pass on this technique to other surgeons in India. I think మన తెలుగు వారు చాలా దీనివల్ల లాభపడతారని ఆశిస్తూ నేను దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒబిసిటీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో అంత ఎక్కువగా లేదు. పేషెంట్ పాపులేషన్ చూస్తే వాళ్ళు సన్నగానే ఉంటారు, మరి పెద్ద లావుగా ఉండి అని కొవ్వు పదార్థాలు తిని ఇది అయిపోయినట్టు అనిపించరు. కానీ మన జెనెటిక్ అంటే మన జీన్స్ వల్ల మనం ఈ డిసీజ్ అనేది మనకు వస్తుందని నాకు భావిస్తున్నాను. కానీ మనం దాన్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి ఏంటంటే స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవాలా, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలా, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలా. సో అఫ్ కోర్స్ ఫ్యామిలీ హిస్టరీ, మన తల్లిదండ్రులతో ఎవరికన్నా ఈ జబ్బు ఉంటే మనకు రావడానికి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించుకోవాలా. సో స్మోకింగ్ నో, డయాబెటీస్ గుడ్ కంట్రోల్, అండ్ లిమిట్ సాచురేటెడ్ ఫ్యాట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మన చేతిలో ఉండేది అయ్యే కదా. ఎందుకంటే మన తల్లిదండ్రుల నుండి మనకు వచ్చిన జీన్స్ వల్ల మనం ఏం చేయలేము. దానిపై రీసెర్చ్ జరుగుతూ ఉంది, జీన్ థెరపీ అనేది వస్తుంది. సో ఇట్ మే చేంజ్, కానీ ఇప్పటికి మనం చేసే మన చేతిలో ఉండేవి 4 చేయాలన్నమాట.